తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజేశ్వరి. మీరందరిలో ఉన్నారు. నేనైతే చాలా బాగున్నాను. నేనైతే ఇడ్లీలతో మంచూరియా లాగా చేశాను. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి. ఇప్పుడైతే నేను ఇడ్లీలు ఒక 3 తీసుకున్నాను. ఓన్లీ నా మట్టుకే నేను తినడానికి మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడైతే 3 ఇడ్లీలను మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవైతే 4 ముక్కలు అలా కట్ చేసుకోవాలి. ఈ ఇడ్లీలను కట్ చేసుకొని మంచిగా పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వీటిని ఇప్పుడు ఏ విధంగా చేయాలో చూసేద్దాం. వీటిలో మంచిగా కారం కలుపుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ కారం అయితే పడుతుంది. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ కారం అయితే వేసుకోవాలి. తర్వాత ఒక చిటికెడు ధనియా పౌడరు, ఒక చిటికెడు గరం మసాలా పౌడరు వేసుకోవాలి. వేసుకొని ఆ తర్వాత ఇందులోనైతే ఒక చెంచాడు పెరుగు వేసుకోవాలి. ఒక చెంచాడు పడుతుంది. మీరైతే ఒక చెంచాడు వేసుకోండి. నా పెరుగు పడట్లేదు. ఓకే, కొంచెం పడ్డది పెరుగు. ఈ విధంగానైతే వేసుకొని వీటిలో ఒక స్పూన్ బియ్యపిండి ఉంటే కరకరలాడడానికి ఒక స్పూన్ బియ్యపిండి అయితే వేసుకొని మంచిగా కరకరలాడుతూ మంచిగా సూపర్గా ఉంటుంది. ఈ విధంగానైతే అంతగా మంచిగా కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే కలపాలి. కలిపి అయితే వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి మంచి కలర్ వస్తాయి కలిపిన తర్వాత. వీటిని ఇప్పుడు పక్కన పెట్టుకొని ఒక కంచుడు అయితే పెట్టేసుకుందాం. కంచుడు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. నేనైతే ఇవి కొన్ని ఉన్నాయి కాబట్టి కొంచెం ఆయిల్ అయితే పోసుకొని మంచిగా వేడెక్కిన తర్వాత ఈ ఇడ్లీలన్నిటిని మంచిగా ఇందులో ఒక్కొక్కటిగా వేసుకొని విడిపోకుండా మంచిగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే మంచిగా వేయించుకోవాలి. మీరు బియ్యం పిండి వేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇందులో అంటే మనం కలిపేటప్పుడు బియ్యం పిండి వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. ఇలా కూడా బాగుంటాయి, కానీ ఇంకా బియ్యం పిండి వేస్తే ఇంకా మంచిగా క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా ఒక సైడు మంచిగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పుకుందాము. ఇవి హెల్త్ మంచిగా చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. మనకు అస్సలు ఇడ్లీలు తినబుద్ధి కావు కదా, ఒక్కోసారి అటు పక్కన పెడుతూ ఉంటాం, అబ్బో ఇడ్లీలు వద్దని. అలాంటప్పుడు ఇలా చేసుకొని తింటే ఎంత బాగుంటుందో కదా. ఈ విధంగానైతే మనం ఒక సైడు కలుపుకొని ఇంకో సైడ్ అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇడ్లీలను తీసి పక్కన పెట్టేసుకుందాం. కాలిన తర్వాత ఇప్పుడు మనమైతే ఇందులో అదే ఆయిల్లో నేనైతే ఉల్లిపాయలు వేసి వేయించుతున్నాను. మంచిగా ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనైతే టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకొని ఇందులోనైతే వేసుకొని మంచిగా కలపాలి. ఇవి మంచిగా వేగాలి. ఆ విధంగానైతే మంచిగా కలుపుతూ ఉండాలి. మీరు వేరే బాండీలో కూడా వేసుకోవచ్చు. ఇది నచ్చదు మాకు మొత్తం అంతా కలిసిపోయింది అనుకున్న వాళ్ళు ఈ విధంగానైతే వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనైతే ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి. ధనియా పౌడర్ ఒక చిటికెడు ధనియా పౌడర్ వేసుకోవాలి. తర్వాత గరం మసాలా ఒక చిటికెడు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకుందాము. ఏ విధంగానంటే ఈ సూప్కు కొంతమంది అయితే వాటర్ కూడా పోసుకుంటారు, అది మీ ఇష్టము. లాస్ట్లో కొంచెం ఉప్పు వేసుకొని ఆ తర్వాత మంచిగా కలుపుకుందాము. చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే కలుపుకోవాలి. ఆ ఇడ్లీ కూడా ఇందులోనే కలిసిపోయింది. చూస్తున్నారు కదా, అది కూడా మనకు మంచి టేస్ట్ వస్తుంది. అందుకోసమని నాకైతే బాగా నచ్చింది. నేను ఫుల్గా తిన్నాను. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఇడ్లీలను తీసుకొచ్చి ఇందులో వేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఇడ్లీలకు పట్టే విధంగా కలుపుకోవాలి. మొత్తం అంతా ఇడ్లీలకు పట్టాలి. ఆ విధంగానైతే కలపాలి మంచిగా. ఇడ్లీలు చూడండి ఏ విధంగా అయ్యాయో.
ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. వావ్! చూస్తున్నారు కదా ఎంత మంచి టేస్ట్, ఎంత కలర్ఫుల్గా ఉందో. మీకు ఇది బాగా నచ్చుతుంది. ఇంతే, మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు కలిపితే మన ఇడ్లీ మంచూరియా రెడీ అయిపోయింది. సాసులు కూడా వేసుకోవచ్చు టమాటాకు బదులు, ఇంకా బాగుంటుంది. మీకు ఇది బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తేజ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కామెంట్ కూడా చేయండి.